గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు లాభం, కాంగ్రెస్ బీజేపీలతో ఒరిగేదేం లేదన్న హరీష్ రావు. అద్దంకి దయాకర్కు మరోసారి షాక్ ఇచ్చిన కాంగ్రెస్, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఖరారు. రాష్ట్రంలో బరి తెగిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ బాట పట్టిన నగర వాసులు, జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర వాహనాల రద్దీ. రేపటి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఎయిర్ షో, కనువిందు చేయనున్న దేశ విదేశాల విమానాలు. తెలంగాణలోని మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ చేపట్టిన సన్నాహక సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన జరుగుతున్న సన్నాహక సమావేశంలో నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ మెజార్టీ సాధించే దిశగా గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం తదితర సీనియర్ నేతలు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం కొనసాగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తన్లాడామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మన పార్టీ స్థానం మారింది, పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం, అయినా అధైర్యపడొద్దన్నారు. 5 ఏళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎక్కువ అని తెలిపారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్లు కావాలని, మన బడ్జెట్ 2,90,000 కోట్లు కూడా లేదన్నారు. కాంగ్రెస్ నేతలు బడ్జెట్ కన్నా మించి హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు కాగమ్మ కథలు చెబుతున్నారని, హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారని అన్నారు హరీష్ రావు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ అని గుర్తు చేశారు. 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు గులాబీ పార్టీ అని స్పష్టం చేశారు. నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు భారీగా హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వేల వాహనాల్లో హైదరాబాద్కు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో అన్ని టోల్ బూత్లను నిర్వాహకులు ఓపెన్ చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 బూత్లను, కేతేపల్లి మండలం కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద 8 బూత్లను ఓపెన్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ బాటపట్టారు. ప్రజలందరూ కూడా హైదరాబాద్ బాటపట్టారు. దీంతో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్నాం. ఈ రహదారిపైన సరాసరి రోజుకి 30,000 వాహనాలు అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో 60 నుంచి 65,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయని కూడా జిఎంఆర్ సంబంధించినటువంటి టోల్ గేట్ అధికారులు, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెప్తా ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ నుంచి భారీగా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉన్నాయి. దీంతో టోల్ గేట్ సంబంధించినటువంటి అధికారులు ముందస్తు చర్యలుగా హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి రూట్లో దాదాపు 10 టోల్ బూతులను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ టోల్ ప్లాజా కొర్లపాడు టోల్ ప్లాజా, దీనిపైన మరొక పంతంగి టోల్ ప్లాజా ఉంటుంది. అదేవిధంగా కంచికచర్ల వద్ద మొత్తం 3 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఈ రహదారి పైన 3 టోల్ ప్లాజాల వద్ద కూడా రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వాహనదారులు సెకండ్ల వ్యవధిలోనే టోల్ గేట్ దాటుకుంటూ చాలా సౌకర్యవంతంగా హైదరాబాద్కు పోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సంక్రాంతి పండగ ముందు రోజు అయితే ఈ రహదారి ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అండర్ పాస్ వేలు నిర్మించకపోవడం, ఏదైతే క్రాసింగ్ల వద్ద కూడా ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో వచ్చిపోయేటువంటి వాహనాలకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడింది. కానీ ఈ తిరిగి మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణ ఏదైతే హైదరాబాద్కు వెళ్తున్నటువంటి క్రమంలో మళ్ళీ తిరుగు ప్రయాణం వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా రాచకొండ సంబంధించినటువంటి పోలీసులు, సూర్యాపేట, నల్గొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒకవైపు సూర్యాపేట మీదుగా వయా ఖమ్మం, తొర్రూరు రోడ్డు మీదుగా హైదరాబాద్ కూడా మళ్లించేలాగా ప్రత్యేక రూట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా వేల వాహనాలు ఒక్కసారిగా వచ్చినట్టయితే ఇబ్బందులు తలెత్తకుండా వయా ఖమ్మం, అదేవిధంగా వయా సూర్యాపేట, ఖమ్మం మీదుగా పోయేలాగా కూడా ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా ఈ వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపుగా కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక పద్నంగి టోల్ ప్లాజా వద్ద అత్యధికంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గుంటూరు నుంచి నార్కట్పల్లి మీదుగా వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అక్కడికే వస్తాయి. ఖమ్మం నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా అక్కడికే వస్తాయి. కాబట్టి పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక దృష్టి సారించారు. టోల్ గేట్ సంబంధించిన సిబ్బందిని కూడా అదనంగా నియమించారు. రాచకొండ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా దాదాపు 100 మంది అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలని నియంత్రించి ట్రాఫిక్ జామ్ కాకుండా వెంట వెంటనే వెళ్ళేలాగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సంక్రాంతి నేపథ్యంలోనే ఈ రద్దీ ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏదైతే క్రాసింగ్ల వద్ద అండర్ పాసులు లేని వద్ద కూడా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు ఎదురెదురుగా రాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్ ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే, ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి సహాయ సహకారాలు అందించేలాగా ప్రత్యేకంగా క్రేన్లను, అదేవిధంగా ప్రత్యేక అంబులెన్స్ను కూడా ఈ వైపున ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటున్నారు. కాబట్టి సందడి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాహనాల రద్దీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి టోల్గేట్ వద్ద కూడా 100 వాహనాలు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ టు విజయవాడ రహదారిపైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ మరీ ఎక్కువగా వాహనాలు వచ్చినట్టయితే వయా సూర్యాపేట, ఖమ్మం మీదుగా వెళ్ళేలాగా కూడా ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకైతే అలాంటి సౌకర్యం ఏది కూడా ఇప్పుడు కల్పించకపోయినప్పటికీ కూడా వేల వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ జామ్ ఏర్పడితే ఆ ముందస్తు చర్యగా ప్రత్యామ్నాయంగా వయా సూర్యాపేట, ఖమ్మం మీదుగా తొర్రూరు రోడ్డు మీదుగా హైదరాబాద్ వెళ్ళేలాగా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు నల్గొండ, సూర్యాపేట పోలీసులు. మొత్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాలు రైరైమంటూ హైదరాబాద్ వైపుగా వెళ్తూ ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో వారందరూ కూడా హైదరాబాద్ వైపు వెళ్తూ ఉన్నారు. పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ హైదరాబాద్ బాట పడడంతో రహదారి అంతా కూడా సందడిగా మారింది. వాహనాలతో ఒక సందడి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భీమేలో కరెంటు కోతలు షురూ అయ్యాయి. ఇకపై రోజుకో ప్రాంతంలో విద్యుత్ కోతలు విధించడానికి రంగం సిద్ధమైంది. రోజుకో ప్రాంతంలో 2 గంటల చొప్పున పవర్ కట్లు జరగనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో పవర్ కట్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. హగీంపేట సబ్స్టేషన్ పరిధిలోని రిజాల బజార్, ప్రేమ్ నగర్, జిఎస్ఆర్ ఎంక్లేవ్, బంజారా విలేజ్, కుటియా మందిర్లో విద్యుత్ కోత విధిస్తున్నారు. అలాగే జింకానా సబ్స్టేషన్ పరిధిలోని గన్రాక్ ఫేస్ 1, ట్రాన్స్పోర్ట్ రోడ్డు, రాఘవ కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ ఎంక్లేవ్, వెంకటరావు కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీలో 2 గంటల పాటు కరెంటు పోతుంది. ఇక కార్ఖానా పరిధిలోనూ 10:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య విద్యుత్ కోత జరుగుతోంది.
ఇక నగరంలోనూ రాష్ట్రంలోనూ కరెంటు కోతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఏదైతే కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక మార్లు చెప్పారు. ఎలక్షన్ సందర్భంలో కూడా చాలాసార్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా కరెంటు కోతలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ చూసినట్టయితే అధికారికంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ కరెంట్ తో పాటు అనేక విలేజ్లలో డే మొత్తం కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇటు నగరానికి వచ్చేసరికి ఏరియా వైజ్ గా రోజుకు 2 గంటల చొప్పున కరెంటు కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రేపు వీళ్ళు ముందే షెడ్యూల్ ప్రిపేర్ చేసి షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నారు. మేము ఈ ఏరియాలో అఫీషియల్ గా కరెంటు కనిపిస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ఏదైతే చెప్పారో అక్షరాల నిజమవుతుందని ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏరియా వైజ్ గా రోజు 2 గంటల చొప్పున కరెంట్ కట్ చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు అక్కింపేట్ సబ్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్, ప్రేమ్ నగర్, జిఎస్ఆర్ ఎన్క్లేవ్, బంజారా విలేజ్, కుటియా మందిర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని చెప్పేసి అఫీషియల్ గా అక్కడ ఏడీజీ చెప్పారు. అంతేకాకుండా జింకానా సబ్ స్టేషన్ పరిధిలోని గండ్రాక్, ఫేజ్ 1, ట్రాన్స్పోర్ట్ రోడ్, రాఘవ కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, వెంకట్రావు కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీ, కార్ఖానా పరిధిలో 10:30 నుంచి కూడా 12:30 మధ్యలో కరెంటు కోతలు విధిస్తామని చెప్పేసి కూడా అఫీషియల్ గా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు అక్కిపేట ఏరియాలో కూడా కరెంటు కోతలు ఉంటాయని మరోసారి స్పష్టం చేసి అక్కిపేట్, బొల్లారం పిఎస్, బొల్లారం మార్కెట్, కంటోన్మెంట్ హాస్పిటల్ ఏరియా, బొల్లారం బజార్ ఏదైతే మార్కెట్ ఉంటుందో ఆ మార్కెట్ ఏరియాలో కూడా కరెంటు కోతలు విధిస్తామని చెప్పారు. ఇటు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జింకానా పరిధిలో కరెంటు కోతలు విధిస్తున్నట్టు కూడా వారు స్పష్టంగా ఒక నోట్ ఇచ్చారు. అందులో విక్రంపురి, కార్ఖానా మెయిన్ రోడ్డు, వాసవి డి కాలనీ, పిఎటి కాలనీ కోతలు విధిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నదాతలు ఇటు వరి నాటు వేసుకునే దశలో ఉన్నారు. ఇటు నగర వ్యాప్తంగా కూడా ఎన్నో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఇలా కరెంటు కోతలతో ఇటు వచ్చే పారిశ్రామికవేత్తలు కావచ్చు, అటు అన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుకోవచ్చు. నగర ప్రాంతాల్లో ఇప్పటికే చాలా మంది వరి నాట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే కరెంటు కోతలు ఈ కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయని చెప్పి ముందే ఆలోచించి కూడా చాలా మంది రైతులు 2 ఎకరాలు వేసుకునే రైతులు ఇవాళ 1 ఎకరం వేసుకుని పంటలు పండించేందుకు సిద్ధమయ్యారే తప్ప కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా కరెంటు కోతలు ఉంటాయని నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే చెప్పారో అది అక్షరాలు నిజమని చెప్పుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి ఒక్కో ఏరియాలో రోజు 2 గంటల చొప్పున కరెంటు కోతలు విధిస్తూ వస్తున్నారు. దీన్ని డిప్యూటీసీఎల్ సీఎండి సైతం దీన్ని ఒప్పుకుంటారు. గతంలో ట్విట్టర్ వేదికగా ఆయన కరెంటు కోతలు మేము విధిస్తామని చెప్పారు. దాన్ని ఆయన ఒప్పుకున్నారు. దాన్ని అంతేకాకుండా ఇటు ఏడీఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఆ పరిస్థితి అధికారులు కూడా ఏరియా వైజ్ గా కరెంటు కోతలు విధిస్తామని చెప్పేసి ముందు రోజే ఒక నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు ఏ విధంగా వస్తాయని చెప్పడానికి ఒక నిదర్శనం. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగిన కొద్ది కరెంటు కోతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఇంత చలికాలంలోనే 2 గంటల కరెంటు కోతలు ఉంటే రేపు వచ్చేది వేసవి కాలము, ఇటు నీటి అవసరాలు పెరుగుతుంది, కరెంటు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరెంటు కోతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే డే మొత్తం కూడా కరెంటు కోతలు విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ 2 గంటల కరెంటు కోతలు నగరంలో ఉంటే రానున్న రోజుల్లో ఈ 2 కాస్త 4 నుంచి 5 గంటలు కూడా కరెంటు సరఫరాను బంద్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం లేకనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిశానిర్దేశం లేకనే ఇలాంటి కోతలు విధిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ నగరవాసులు వాపోతున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మాకు కరెంటు కష్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి ఇవాళ నగరవాసులు కావచ్చు, ఇటు విద్యుత్ వినియోగదారులు ఆలోచించిన పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా రోజుకొక ఏరియాలో కరెంటు కోతలు విధించడం పట్ల కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
రాష్ట్రంలో రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. పంజాగుట్టలో యూట్యూబర్ జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. రహదారిపై వెళ్తున్న తనపై అకారణంగా దాడి చేసి గాయపరిచారని ప్రవీణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడి చేశారన్నారు. ప్రశ్నించే హక్కు జర్నలిస్టులకు లేదా అని ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివి కావన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు చిలుక ప్రవీణ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అన్నారు. ఒకవైపు ప్రజాపాలన అంటూ ప్రచారం చేసుకుంటూ మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్య అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాక్కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్ట్ చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాక్కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు హ్యాకింగ్కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్ట్ చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.